బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపుగా అరగంట సేపు ఇద్దరి మధ్య మంత్రాంగం సాగింది. రాష్ట్ర రాజకీయాలపైన చర్చ జరిగింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని షర్మిల కోరినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటు విషయంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. సుదీర్ఘ మంత్రాంగం జరిగింది. షర్మిల తెలంగాణలో స్థాపించినటువంటి వైటీపీ కాంగ్రెస్లో విలీనం వేళ రాజ్యసభ సీటు పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా రాహుల్ గాంధీ కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా షర్మిలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు 3 సభ్యులు కాంగ్రెస్ నుంచి ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విడతలో షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని కూడా హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా షర్మిలకు రాజ్యసభ సీటు పైన కసరత్తు జరుగుతోందని, మరి ఆ నిర్ణయం తనకు వదిలేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో షర్మిలకు కీలక టాస్క్ అప్పగించారని కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతా ఉన్నారు. మరి షర్మిల పైన అయితే సొంత పార్టీలో విభేదాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మరి పార్టీ కంటే కూడా అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. దీంతో ఏపీలో షర్మిలకు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివకుమార్ సహకారంతో అయితే కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి పార్టీలో అందరినీ కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం మార్పు పైన అధికారిక ప్రకటన, ప్రమాణ స్వీకారం తర్వాత అధికారికంగా అయితే రాజ్యసభ అభ్యర్థులను పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకుందాం. బబిత, షర్మిలకు హైకమాండ్ నుంచి, ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి రాహుల్ గాంధీకి షర్మిలకు మధ్య సుదీర్ఘ చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏమిటి? ఎస్ రాధాకృష్ణ, అంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలాని పంపించాలి అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది రాహుల్ గాంధీ. అందుకనే ఏపీసీసీ చీఫ్ షర్మిలాకి అయితే కాల్ వచ్చింది. సో తను ఇమీడియట్ గా ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ ఆమె రాహుల్ గాంధీతో అయితే భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో సుదీర్ఘ మంతనాలు అయితే జరిగాయి. అంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలాకు సీట్ ఇవ్వాలని అయితే రాహుల్ గాంధీ ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ చాలా ముందు నుంచే మంచి సాహిత్యం ఉండటము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి సీఎం గా పోటీ చేసి ఏపీ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు తను ఇది చేశారు, చాలా సాన్నిహిత్యం ఉంది కాబట్టే షర్మిలాని ఏపీసీసీ చీఫ్ చేశారు. అలాగే ఇప్పుడు రాజ్యసభ కూడా షర్మిలాకి ప్రపోజల్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది రాధాకృష్ణ. మరి షర్మిలకు రాజ్యసభ సీటు దక్కితే ఏపీ కాంగ్రెస్ లో పీసీసీ పగ్గాలు ఎవరికిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి బబిత? అంటే దాని గురించి అయితే ఇంకా చర్చ నడుస్తోంది రాధాకృష్ణ. ప్రస్తుతం అయితే వీళ్ళు గాంధీ భవన్ లో మాట్లాడుకుంటున్నట్టుగా కూడా అంటే తెలుస్తోంది. ఏంటంటే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఓన్లీ షర్మిలాకే ఇవ్వాలి. అంటే తను ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వచ్చిందో అప్పుడే రాహుల్ గాంధీ తనకు మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి తోడు కర్ణాటక నుంచి అంటే డీకే శివకుమార్ తో షర్మిల ఫ్యామిలీకి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. అంటే ఫ్రెండ్లీ వైబ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీస్ కి. సో తను ముందే ఎప్పుడైతే పార్టీలో చేరుతుందో అప్పుడే రాహుల్ గాంధీ తనకు ఒక మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది, పెద్ద పోస్ట్ ఇస్తామని. సో దానికి సంబంధించి ఇప్పుడు జరిగిన భేటీలో మాత్రం తనకి ఒక రాజ్యసభ నుంచి షర్మిలకి పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది.
కర్ణాటకకు కాబోయే సీఎం డీకే శివకుమార్ ఇంకా తమిళనాడు సీఎం విజయ్ వీళ్ళిద్దరి సహకారంతో అయితే మరి కొత్త వ్యూహాలు అమలు చేస్తాము అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దీనిపైన ఎలాంటి వ్యూహాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో? అది ఇంటర్నల్ గా పైన మీటింగ్స్ కార్యాచరణలు జరగాల్సిన అవసరము ఆలోచన సమయం ఇంకా చాలా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం టార్గెట్ ఓన్లీ షర్మిలతోనే, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎవరైతే ఉందో మాత్రమే రాజ్యసభ రిజర్వేషన్ చేసిన తర్వాత సిద్ధరామయ్యకి ఈ పోస్ట్ గురించి మాట్లాడిన తర్వాత తను తిరస్కరించడంతో షర్మిల లైమ్ లైట్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం షర్మిల సీట్ గురించి మరియు కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాత్రమే. రైట్, థ్యాంక్ యూ బబిత.